గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాస్ యాత్రకి వచ్చానండి. నిజంగా చెప్పానంటే ఈ టూర్స్ అధినేత భరత్ శర్మ గారు చిన్న వయసు వాడు, కానీ రిస్క్ తీసుకొని ఆయన పెద్దవాళ్ళని సైతం, అంటే నడవలేని వాళ్ళని సైతం కూడా ఆయన అందరినీ నేను తీసుకెళ్తాను మౌంట్ కైలాస్ యాత్రకి, మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వస్తాను అని మంచి హామీ ఇవ్వడమే కాదు, వాళ్ళందరినీ కూడా పర్సనల్గా కేర్ తీసుకోవడానికి ఆయన చాలామంది గైడ్స్ని పెట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు తెలుసుకుంటూ చాలా బాగా నిర్వహించాడండి. నిజంగా అద్భుతం. అసలు అతని యొక్క సర్వీసు ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కడతారు, వెళ్తారు చాలామంది ట్రావెల్స్లలో. నేను మాత్రం ప్రత్యక్షంగా చూసింది మాత్రం అతను అసలు ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుంటూ తన శక్తికి మించిన ప్రతి ఒక్కటి ఎలా చదువుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్క విషయము ఏ నుంచి జెడ్ వరకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజ్లు పెడుతూ, వీడియో మెసేజ్లు పెడుతూ చాలా బాగా చేశాడండి. నిజంగా అతనికి చిన్నవాడైనా నేను శతకోటి వందనాలు తెలియజేస్తాను. ఫస్ట్ మీరు సెలక్షన్ చేసుకుంటే ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. మీ అందరి అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, ఇది నా ఆలోచన. ఇంకోటి, ఫుడ్ విషయంలో, అకామిడేషన్ విషయంలో చాలా ఎక్సలెంట్గా పెట్టాడండి. చాలా ఫుడ్ మాత్రం అందరికీ, ఎవరికి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఏమీ లేదు. చక్కటి ఫుడ్ని, మంచి ఫుడ్ని, ఫాల్స్ ఫుడ్ని పెట్టకుండా మంచి హోటల్స్ని సెలెక్ట్ చేసి చాలా బాగా నిర్వహించాడండి. అసలు మౌంట్ కైలాస్ యాత్ర చేయాలంటే చాలా కష్టం. అసలు చెప్పాలంటే అందరినీ అసలు హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. అసలు ముందు ఫస్ట్ హెల్త్ కదా ఇంపార్టెంటు. ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ పడిపోతుంటే అందరినీ ఎలా చూసుకోవాలి, ఎక్కడికక్కడ గైడ్స్ని పెట్టేసి పాప గైడ్స్ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారండి. చాలా అద్భుతం. పరిక్రమ అండి, వచ్చేసి పరిక్రమ దాకా వచ్చేసరికి ఏంటంటే, ట్రెక్కింగ్ అంటే అందరూ భయపడతారు ఏంటా అని, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ అందరూ లంగ్స్ కెపాసిటీని పెంచుకోవాలి. ఎటువంటి జలుబు దగ్గు లేకుండా చూసుకోవాలి. లంగ్స్ అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎలా పడితే నీళ్ళు తాగేసేయడము, చల్లటి నీళ్ళు పర్వాలేదు అని తాగేయడం అలా చేయకూడదు. ఇక్కడ హాట్ వాటర్ని మెయింటైన్ చేయాలి. ఫస్ట్ లంగ్స్ క్లియర్గా ఉండేటట్టుగా దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఆహారం కానీ తీసుకోవాలి. చల్లటి పొరపాటును కూడా తీసుకోకూడదు. ట్రెక్కింగ్ టైంలో నేను చెప్పేది, ట్రెక్కింగ్ టైం అయిపోయిన తర్వాత మీరు ఎలా తాగాలనుకుంటే అలా తాగొచ్చు. ట్రెక్కింగ్ టైంలో మాత్రం నేను హాట్ వాటర్నే మెయింటైన్ చేశాను. జనరల్గా నాకు మామూలు నీళ్ళు తాగితే బాగా కఫం ఫామ్ అయిపోయి నాకు లంగ్స్ ప్రాబ్లం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ నాకు దృష్టిలో పెట్టుకుని నేపాల్ యాత్రలో నాకు అలానే అయింది. 14 days చాలా సఫర్ అయ్యా. కానీ ఈ యాత్రకు వచ్చేసకలా నేను ఎవ్రీ మూమెంట్ అసలు హాట్ వాటర్ తాగకుండా నేను అసలు ఉండలేదు. హాట్ వాటర్ మీదనే ఉన్నాం కాబట్టి నేను జలుబు రాకుండా నేను కాపాడుకున్నా. అలా చేయాలి ఈ యాత్ర చేస్తే. ఇంకోటి, నడిచే శక్తి ఉన్న వాళ్ళైతే నడవచ్చండి. నడవలేని వాళ్ళు మాత్రం పోనీని తీసుకుని వెళ్ళడమే బెస్ట్. పోటని తీసుకుని వెళ్ళడమే బెస్ట్. సపోర్ట్ ఉండాలి దీనికి. ఎందుకంటే ఇక్కడ హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉండవు. అది మనం ఏం కాదులే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పోకూడదు. కేర్ మాత్రం తీసుకోవాలి. అది శక్తి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం మంచిదని అనుకుంటున్నా. కనీసం పోటనన్నా తీసుకోవాలి. ఏ టైం ఎలా వస్తుందో తెలియదు కదా. నేను అలా యాత్ర చేశానండి. నేను మాత్రం పోటని తీసుకొని చాలా అద్భుతం అండి నిజంగా యాత్రని. ఆ మౌంట్ కైలాస్ యాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆజ్ఞ ఉండాలి. రావాలంటే సంకల్ప బలము, శక్తిని కూడుకోవాలి. అలా చేయాలి ఈ యాత్రని. అందరూ కూడా అలా చేస్తారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చూడమనండి నా పేరు.